ఇక మొత్తం మీద నిన్న ఏది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే అంశం సంబంధించి ఒక భారీగా చర్చ జరిగింది. తర్వాత సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అటు కేటీ రామారావు స్పందించిండు. తర్వాత సీఎం రమేష్ నా దగ్గర ఆధారాలతో సహా చూపిస్తా అని చెప్పిండు. అయితే నిన్న మరో అడుగు ముందు పడుతూ ఇక్కడ భారతీయ జనతా అంటే పార్టీకి చెందినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అవును కావాలంటే సీఎం రమేష్ గారిని నీ దగ్గరికి తీసుకొస్తా, ఏడికి రావాలనో చెప్పు, ఏడే చర్చ పెడదామని చెప్పు, 100% బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పిండ్రు. కానీ మేమే వద్దని చెప్పినాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతలే వద్దని చెప్పిరట. ఎందుకంటే ఇక్కడ ఇదంతా మలినాలు ఉన్నటువంటి తర్వాత ఇదంతా మొత్తం కూడా మునిగిపోయినటువంటి పార్టీ మన దగ్గర తీసుకొచ్చాడు ఎందుకని చెప్పేసి చెప్పినట్టుగా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అసలు ఒకవేళ అట్లా కలుపుతాని చెప్పిండ్రా లేకపోతే చెప్పలేదా అనే దానిపైన కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కలుపుతా అని చెప్పేసి కేసీఆర్ మోసం చేసిండు, తర్వాత ఇప్పుడు కేటీఆర్ చెప్పిండని చెప్పేసి ఇట్లా వస్తూ ఉన్నాయి వార్తలు. సరే అదొక విషయం అక్కడ పక్క పెడితే మనము శనార్ తెలంగాణకు వచ్చిన తర్వాత దానిపైన డిస్కస్ చేసుకుందాం. ప్రధానంగా ఇక బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లను ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తారా ఇవ్వరా అనేటువంటి విషయంపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక ఈ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తయిపోయింది. ఇక నెల రోజుల గడువు ప్రభుత్వానికి ఇచ్చింది, 2 నెలల గడువు అక్కడ ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యొక్క గడువు అయిపోయింది. మరి ఇప్పటి వరకు మాత్రం ఎక్కడా కూడా 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశము 42% రిజర్వేషన్ము ఇట్లా ఇస్తాము ఇయ్యము అనేటువంటి విషయం పైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిజంగా చిత్తశుద్ధి ఉందా, నిజంగా ఇక్కడ 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అమలు చేస్తారా అనే దానిపైన ఒక సందిగ్ధత మాత్రం నెలకొని ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇవాళ మంత్రివర్గ సమావేశం ఉంది. ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ నేపథ్యంలో మరి అందులో ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకోకపోతే 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ తర్వాత ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా మొత్తం బీసీలందరూ కూడా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే మావోడవాడు మందోడవాడు, మావోడు అంటే మాకు మేలు చేసేటోడు, తర్వాత మాకు 42%కి సంబంధించి ఎవరైతే అంటే ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తా అంటే అదేం అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క దగ్గర ఇస్తుంది. ఎందుకంటే చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, ఇది చార్మినార్ ఇట్లుంటుందిగా. అంటే ఎంఐఎం గెలిచే చోట ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గతంలో టికెట్లు ఇచ్చిందో అట్లనే ఇప్పుడు కూడా ఓడిపోయే దగ్గర బీసీలకు టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా దానివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇస్తే అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో కానీ ఆయా ఎంపీటీసీ స్థానాల్లో కానీ అక్కడ జెడ్పీటీసీ స్థానాల్లో కానీ తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ 42%లో 100% 42 మంది 100కు 42 మంది బీసీలే 100% అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉంటారు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పార్టీల పరంగా ఇస్తే ఏంటంటే ఓడిపోయే దగ్గర ఇస్తే అందరూ ఓడిపోయే దగ్గర ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బీసీలకు నష్టం జరుగుతుంది. కాబట్టి 100% 42% రిజర్వేషన్ ఏదైతే అన్నారో 100% దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఏం చేస్తాయి, ఏం కథ, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఇవన్నిటిపైన మొత్తం కూడా ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకవేళ మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారా ఏంది అనే దానిపైన చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అసలు యాక్చువల్గా ప్రకటించాల్సి ఉండే, దానికి సంబంధించి ఇంకా అయితే ప్రకటించలేదు. ఇదంతా అట్లా జరుగుతూ ఉంది. ఇక హరిద్వార్లో జరిగినటువంటి తొక్కిసలాటలో టెంపుల్కి వెళ్ళినారు. అక్కడ తొక్కిసలాటలో 8 మంది చనిపోయినరు. అంటే కరెంట్ షాక్ వస్తుంది అని చెప్పేసి వదంతులు వినిపించినాయంట. దాంతో కరెంట్ షాక్ వస్తుంది అని చెప్పేసి భయంతో పరుగులు తీసిరు జనం. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వర్షాలు కొంతవరకు తగ్గుముఖం పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ కొంతవరకు ముసురు పడుతుంది. చూడాలి ఇంకేం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక ప్రధాన వార్త ఒకటి, అతివేగమే హరిస్తోంది, 80% పైగా రోడ్డు ప్రమాద మరణాలకు కారణం ఇదే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోజుకు సగటున 16 మంది మృత్యువాత పడుతున్నారు, చనిపోతున్నారు. దేంట్లో, రోడ్డు ప్రమాదాలలో. వాహనం వేగం 65 కిలోమీటర్లు దాటితే గంటకు 65 కిలోమీటర్లు దాటితే ఇది ప్రమాదాలకు ఆస్కారం అవుతూ ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా దాటడానికి వీల్లేదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా పోతారు. ఎందుకంటే అది ఉన్నది కానీ రుయ్య అంటారు. ఇప్పుడు కారు ఉన్నది కానీ తొక్కుతారు. ఇట్లా తొక్కితే పోతుంది. పెద్దగా ఏంటంటే ఇప్పుడు సైకిల్ తొక్కేది కాదు కదా. సైకిల్ తొక్కేదైతేనే మన శక్తి కొలిది తొక్కితే అది పోతుంది. ఇప్పుడు ఇదేమున్నది, ఇట్లా
జస్ట్ ఇట్లా ఎక్సిలేటర్ మీద కాలు పెడితే ఎంత గట్టిగా దొక్కితే అంత గట్టిగా పోతుంది, బాగానే ఉన్నది. కానీ జీవితాలు కూడా అంత తొందరగా పోతాయి. ఎందుకంటే స్పీడ్ పోవడం ఎక్కువ ఏది అతివేగం అనేటువంటిది 100% ప్రమాదకరమే. జీవితాలను నాశనం చేసేది, జీవితాలను మొత్తం కూడా చిన్నాభిన్నం చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ ఏది మహేశ్వరం నియోజకవర్గం నుంచి పాపం ఒక అతను వచ్చిండు. కుటుంబం మొత్తం వికలాంగులు అయిపోయారు, దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని తీర్మానములున్న కొంతవరకు ఆదుకున్నాడు, అంటే వాళ్ళకి ఆటో ఇప్పించి అవన్నీ చేసిండు. అయితే నేను ఏమంటున్నంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే అతివేగంగా వెళ్ళడం, లేకపోతే మందు దాగి బండి నడపడం, మందు దాగి కారు నడపడం, తర్వాత ఏది దాంతోపాటు ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించరు ఎవరు. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోరంటే పెట్టుకోరు, లేకపోతే హెల్మెట్ పెట్టుకోరంటే పెట్టుకోరు. ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ లేకుండా చేయడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ప్రమాదాలు దేంతో జరుగుతున్నాయి అంటే ప్రధానంగా స్పీడు. ఇక ఇష్టం వచ్చిన స్పీడ్ పోతారు, ఇక దానికి చేతులు ఉండదు ఇక. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ బైకులు కొనిస్తున్నారు చాలామంది. అంటే దాని ఏమంటారు, పిల్లలు, ప్రముఖుల పిల్లలు చాలామంది కూడా ఈ స్పోర్ట్స్ బైకులు కొనియడం వల్ల అతివేగంతో మొత్తం ఇష్టం వచ్చినట్టుగా పోవడం వల్ల చాలామంది చనిపోయినారు. అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుమారుడు కూడా చనిపోయాడు. ఆయన చాలా పాపం బాధపడతాడు ఆ విషయంలో. ఎందుకంటే ఈ అతివేగం అనేటువంటిది చాలా ప్రమాదకరం. కోట శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఇట్లా చాలామంది కూడా ఈ ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. ఈ అతివేగం అనేటువంటిది అది మంచిది కాదు. ఎందుకంటే తొక్కితే పెద్ద విషయం ఏం కాదు, నువ్వేదో పెద్ద గొప్పమైనట్టు తురుమైనట్టు ఇట్లా తొక్కితే పోతుంది అది. దానికి ఇక నేనేదో చేసినా అని చెప్పేసి ఇట్లా ఉరుకుతూ ఉంటారు, లాస్ట్కి వస్తే ఇట్లా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిదానమే ప్రధానం అని చెప్పేసి పెద్దలు చెప్పినారు. కాబట్టి దాన్ని నిదానంగా పోవడం నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. 65 కిలోమీటర్లు దాటితే చాలా గ్యారంటీగా మన చేతులు ఉండదంట లెక్క. కాబట్టి అది ఇష్టం వచ్చినట్టుగా పోతుంటారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఇప్పుడు ఇది దాంట్లో 120 కిలోమీటర్లు ఉన్నట్టుంది, అదొకటి నడుస్తున్నది. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా హైవేలలో కానీ మామూలు రోడ్లలో కూడా పోతారు. ఏమంటే స్పీడ్ పోవడం అనేటువంటిది గొప్ప ఫీల్ అవుతుంటారు కొంతమంది. దానివల్ల నష్టం జరుగుతుంది. కుటుంబాలు ఒక్కసారి కూడా మొత్తం జీవితాలు మొత్తం కూడా ఛిద్రమైపోతాయి, ఒక్కసారి మారిపోతాయి, మొత్తం కథ అంతా లెక్క అంతా మారిపోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మంది ఎలా మరణిస్తున్నారో తెలుసా? తాగి వాహనం నడపడం వల్ల కాదు, ఇతరుల వాహనాలు ఢీకొట్టడంతోనూ కాదు, కేవలం అతివేగం కారణంగానే. ఉదాహరణకు ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2022లో జరిగిన 21,619 ప్రమాదాల్లో 7,559 మంది మరణించారు. వీటిలో 18,395 ఘటనల్లో అతివేగమే 6,592 మంది ప్రాణాలు తీసింది. అంటే మృతుల్లో 87.2% మంది ఈ కారణాలతోనే చనిపోయారు. ఆ ఒక్క ఏడాదిలోనే కాదు, ఏటా రోడ్డు ప్రమాదాల్లో 80% పైగా అలాంటి మరణాలే సంభవిస్తుండడం ఆందోళనకరం. ఇలాంటి మరణాలే సంభవిస్తున్నాయంట, ఇది ఆందోళనకరం. కాబట్టి ఇష్టం వచ్చిన స్పీడ్ పోతే పెద్ద దానిమంటారు అదేం కాదు. ఒకవేళ మీరు తొందరగా పోవాలనుకో, తొందరగా రీచ్ కావాలి, తొందరగా అక్కడికి వెళ్ళాలనుకుంటే ఓ అర్ధగంట ముందు వెళ్ళాలి. దూరం పోయేది ఉంటే, దగ్గర పోయేది ఉంటే 10 నిమిషాలు ముందు వెళ్ళాలి. అది మంచిగా ఉంటుంది. కానీ ఇష్టం వచ్చిన స్పీడ్ పోతే ఇంటికాడ కుటుంబంలో ఆగమైతే మొత్తం జీవితాలు ఖతం అయిపోతాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఒక సమయంలో గరిష్ట వేగం 220 కిలోమీటర్ల మేర నమోదైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 220 కిలోమీటర్లు పోతున్నాడ ఓఆర్ఆర్లా, చూసుకో ఎట్లుంటుంది లెక్కగా. కొంతమంది గరిష్ట వేగ పరిమితి ఉన్నా, ఇది చూడండి, సెలక్షన్కి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణలో రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వీరిలో సుమారు 16 మంది అతివేగం కారణంగానే మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక రాజధాని చుట్టూ విస్తరించి ఉన్న బాహ్య వలయం అంటే ఓఆర్ఆర్పై 120 కిలోమీటర్ల వేగం, ఇతర మార్గాల్లోని జాతీయ రాష్ట్ర రహదారులపై 80 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి నిర్దేశించారు. లాస్ట్ ఎంత పోవాలంటే ఓఆర్ఆర్ పైన 120 కిలోమీటర్లు లాస్ట్గా అది. తర్వాత మామూలుగా రోడ్లు అంటే నేషనల్ హైవేస్, తర్వాత స్టేట్ హైవేస్ ఏమైనా ఉంటే వాటిపైన పోయేది 80 కిలోమీటర్లు లాస్ట్గా, అంతకంటే ఎక్కువ పోదు. కానీ అంతకంటే ఎక్కువనే పోతున్నారు. గరిష్ట వేగ పరిమితిని నిర్దేశించారు. అయితే సాఫీగా సాగుతున్న సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న డ్రైవర్కు ఇబ్బందిగా అనిపించడం లేదు. కానీ ఆకస్మికంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అదుపు చేయలేకపోతుండడం ప్రమాదాలకు కారణమవుతున్నది. ఇప్పుడు మామూలుగా పోతప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మొత్తం బుయ్యి అంటే పోతూనే ఉంటుంది కథ. ఎందుకంటే నేషనల్ హైవేస్ కాబట్టి పెద్దగా రోడ్లు ఉంటాయి, పోతుంది. ఏదైనా హఠాత్తుగా ఒకసారి ధన్మని ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఎవరు మనుషులు వచ్చినప్పుడు, అటువంటప్పుడు 100% ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి
ఈ అతివేగం అనేటువంటిది ఎప్పుడూ మంచిగా జరగదు. కాబట్టి ఇది అతివేగాన్ని తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాయి గణాంకాలు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీరిది, ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రులు ఇట్లున్నారంట. ఇగో ఎంత ప్రమాదాలు 19,164 ప్రమాదాలు జరిగితే 6,668 మంది చచ్చిపోయారట. ఇక క్షతగాత్రులు అంటే గాయపడ్డోళ్ళు ఎంతమంది ఉంటే 18,745 మంది గాయపడ్డారు 2020లో. ఇక 2021లో చూసుకుంటే 21,315 ప్రమాదాలు జరిగితే 7,557 మంది చచ్చిపోయారు, 20,107 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులు ఏంటంటే కాలు చేతులు కోల్పోవడం రకరకాలు ఉంటుంది కథ. ఇక 2022లో చూసుకుంటే 21,619 ప్రమాదాలు జరిగితే 7,559 మంది చచ్చిపోయారు. ఇక 20,209 మందికి గాయాలైనవి. ఇక 2023లో చూసుకుంటే 22,903 ప్రమాదాలు జరిగితే 7,660 మంది చనిపోయినరు. ఇక 21,022 మంది గాయాల పాలైనరు. ఏది 2024లో చూసుకుంటే 25,934 ప్రమాదాలు జరిగితే 7,281 మంది చనిపోయినరు, 15,401 మంది గాయాల పాలైనరు. క్షతగాత్రులు అంటే రకరకాలుగా కాళ్ళకి దెబ్బలు తగిలి, చేతులు దెబ్బలు తగిలి, చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి రకరకాలుగా ఇట్లా కావడం, హాస్పిటల్ పాలవ్వడం. కాకపోతే చచ్చిపోరు వాళ్ళు, చచ్చిపోకుండా ఉన్నోళ్ళు. ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అతివేగమే ప్రమాదాలకు కారణమవుతా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. నిన్న డిఎస్పీలు ఇద్దరు, ఏపీకి సంబంధించిన డిఎస్పీలు ఇద్దరు కూడా చచ్చిపోయారుగా మొన్న. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఈ అతివేగం అనేటువంటిది మంచిది కాదు. తర్వాత మందు దాగి డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఏదైనా తాగేది ఉంటే కావాలంటే ఇంట్లో కూర్చొని తాగురు, లేకపోతే పక్క కూర్చొని తాగురు. కానీ ఈ తాగి నడపడం వల్ల మీ ప్రమాదాలకు, మీ కుటుంబాలకే నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టుగా పోవడము, తర్వాత ఇదంతా చేయడం. చాలామంది హెల్మెట్లు కానీ లేకపోతే సీట్ బెల్ట్ కానీ ఎవరి కోసం పెట్టుకుంటారు అంటే వీళ్ళు ట్రాఫిక్ పోలీసుల కోసం పెట్టుకుంటారు. వాళ్ళ కోసం కాదు కదా. వాళ్ళు అంటే ట్రాఫిక్ నియంత్రించడం ద్వారా ప్రజలకు మంచి జరగాలనేది ట్రాఫిక్ పోలీసుల ఉద్దేశం. కానీ వాళ్ళ కోసం పెట్టుకున్నట్టుగా చేస్తుంటారు అన్నట్టు చాలామంది. ఇక నువ్వా నేనా పట్టు వదని హంపి దివ్య చెస్ ప్రపంచ కప్ ఫైనల్ రెండో గేము డ్రా అయిందంట. ఫలితం కోసం ఇవాళ ట్రై బ్రేక్ ఇస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా భారతీయులే, ఇద్దరు కూడా భారతదేశానికి చెందిన వాళ్ళే. ప్రపంచ చెస్ మహిళల ఛాంపియన్షిప్ సంబంధించి ఒక ఆమె ఏపీకి చెందిన ఆమె అయితే, అంటే తెలుగు అమ్మాయి అయితే, ఇంకొక ఆమె మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ప్రతిష్టాత్మక మహిళల చెస్ ఛాంపియన్ ప్రపంచ కప్ కోసం భారత క్రీడాకారులు ఇద్దరు హోరాహోరీగా తలపడుతున్నారు. తెలుగు అమ్మాయి కోనేరు హంపి, మహారాష్ట్ర ప్లేయర్ దివ్య ముఖేష్ల మధ్య రెండవ గేమ్ డ్రా అయింది. అయితే ఆదివారం తెల్లపావులతో ఆడిన హంపి దివ్యపై కొంచెం పైచేయి సాధించిన చివరకు గేమ్లో పాయింట్లు పంచుకోక తప్పలేదు. ఇక ఫలితం తేల్చడానికి సోమవారం ట్రై బ్రేక్ను నిర్వహించనున్నారు. అనుభవం దృష్ట్యా హంపికే ట్రై బ్రేక్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుందంట. అయితే ఇద్దరిలో ఎవరు గెలిచినా మాత్రం కప్పు భారత్కే వస్తుంది, ఎందుకంటే ఇద్దరు భారతీయులు కాబట్టి. ఔరా టీమిండియానంట. ఇక కొన్నిసార్లు కొడతారు మనోళ్ళు, కొన్నిసార్లు చతికిలా పడతారు. ఇవన్నీ ఉంటాయన్నట్టుగా. వాళ్ళని చూసి మనం వేరువాలి. వాళ్ళని చూసి 11 మందిని చూసి 110 కోట్ల మంది చూస్తుండాలి దిగాలని. ఏమవుతారో అని చెప్పేసి కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతాయి, కొన్ని రకరకాల కథలు జరుగుతాయి. ఇంకే విషయం ఏంటంటే ఇలా సెలక్షన్స్ ఉంటాయి కదా, ఈ సెలక్షన్స్లో కూడా మొత్తం ఆగం ఉంటుంది కథ. ఇవన్నీ ఏం తెలియక ఇక జై కొట్టుడు, అసలు ఏం కొట్టిండ్రా వాడు, సూపర్ కొట్టిండు, వాడు 6 కొడితే ఇట్లా లేచింది ఇట్లా అని చెప్పేసి ఇట్లా ఉంటుంది అన్నట్టు కథ. దాన్ని చూసి అసలు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే, అంటే కొంతమందికి అభిప్రాయం ఏముందో లేదా కానీ ఇవి క్రికెట్ అనేటువంటి చాలా టైంని వృధా చేస్తుంది. దానికంటే ఇంకేమైనా మంచి ఆటలు ఆడుకుంటే మంచిగా ఉంటుంది. మాంచెస్టర్లో అద్భుత పోరాటం. సరే, ఎవరన్నా అభిమానులు ఉంటే అభిమానులు చూసుకోరు. కానీ కాకపోతే ఏంటంటే పూర్తిగా దానికే టైం కేటాయిస్తే మొత్తం నష్టం జరుగుతుంది అనమాట. అది గమనిస్తే మంచిగా ఉంటుంది. మాంచెస్టర్లో అద్భుత పోరాటం. జడేజా సుందర్ శతకాలు. ఇంగ్లాండ్తో 4వ టెస్టు డ్రా అయింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్లో 311 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే మ్యాచ్లో ఇంకా 150 పైగా ఓవర్లు మిగిలి ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్లో తొలి ఓవర్లలోనే 2 వికెట్లు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆ జట్టు మ్యాచ్ను డ్రాగా ముగుస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ మాంచెస్టర్లో టీమిండియా అద్భుతమే చేసింది. అయితే ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో అసాధారణంగా పోరాడి డ్రా చేసుకుంది. 4వ రోజే ఆల్అవుట్ అవుతుందనుకున్న జట్టు 5వ రోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేసింది. శనివారం
కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ గొప్పగా పోరాడితే ఆదివారం రవీంద్ర జడేజా తర్వాత వాషింగ్టన్ సుందర్ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ అజేయ శతకాలతో జట్టును గట్టెక్కించిండ్రు. మొత్తం మీద డ్రా అయిందట లెక్క. ఇక సింధూర్పై సమరం నేటి నుంచి పార్లమెంట్లో చర్చ, వాద ప్రతివాదాలకు సిద్ధంగా ఉభయ పక్షాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ పైన పహల్గామ్ ఘటన ఏదైతే జరిగిందో పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ని ప్రకటించింది భారత్. అక్కడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు దానికి సంబంధించి ఎందుకు అర్ధాంతరంగా ఆపేసారు అనేది ఇక్కడ ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. అర్ధాంతరంగా ఆపేయడంతో పాటు ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్లా ప్రకటిస్తాడు? మనం భారత్ ప్రకటించాలి కదా. ఒకవేళ ప్రకటించాలనుకుంటే ఎందుకు నిజంగా ఆపేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. లేదు దానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అధికార పక్షం అంటున్నప్పటికీ ఆ కారణాలు ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. మరి ఈ పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ ఎంత 28 తారీఖు ఇవాళ చర్చ జరుగుతుంది. అంటే ఇవాళ రేపు జరుగుతుండొచ్చు. జరిగితే ఆ చర్చలో ప్రధానంగా ఇవి సింధూర్ అనేటువంటిది అంశం చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటు రాహుల్ గాంధీ, అటు మరి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత ప్రధాని కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం చర్చ జరుగుతుంది, నిజంగా మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, తర్వాత ప్రతిపక్షాలు ఎట్లా దాన్ని నడుస్తనే దానిపైనే ప్రధానంగా ఆసక్తి నెలకొని ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇక సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ అంట. తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసిండ్రు. మంచిగా ఉన్నది. ఇక టీసీఎస్లో 12,000 ఉద్యోగాలు కోతనట. మొన్న 25,000 ఉద్యోగాలు నో కంపెనీ చెప్పింది. ఇప్పుడు టీసీఎస్లోనంట టాటా కన్సల్టెన్సీ సర్వీసా, దాంట్లో 12,000 ఉద్యోగాలు కోత పెడుతున్నారు. మొత్తం సిబ్బందిలో 2% సమానం అంటేది మొత్తం తీసేస్తున్నది. ఇక హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, 8 మంది చనిపోయారు పాపం. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఇక శివాలిక్ కొండల్లో 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి ఆదివారం ఉదయం వందల మంది భక్తులు మెట్ల దారిలో వెళుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడంట. ఆలయం మెట్లు ప్రారంభమయ్యే చోట విద్యుదాఘాతం జరిగిందని వదంతులు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురైనరట. దీంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. అక్కడ కరెంట్ షాక్ వస్తుంది, కరెంట్ షాక్ వస్తుందంటే కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి పరుగులు తీస్తే తొక్కిసలాట జరిగింది, పాపం చచ్చిపోయారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు అంటే గాయపడ్డోళ్లకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఇక మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినరంట. పాపము దారుణం, అసలు దేవుడి దగ్గరికని పోతే చచ్చిపోయారు పాపం. ఇక సరోగతి ముసుగులో శిశు విక్రయాలంట. ఏది సంతాన సాఫల్య కేంద్రం అని చెప్పేసి పెట్టి అక్కడ సరోగతి ద్వారా మీకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, మీ వీర్యాన్ని అండాన్ని 2 కలుపుతాం, కలిపి పిల్లల్ని చేస్తాం అని చెప్పేసి ఇట్లా పెట్టుకొని లాస్ట్కి వస్తే ఏం చేస్తున్నాడు, పిల్లల అమ్మకాలు చేపడుతున్నాడు ఇక్కడ. తర్వాత దాంతోపాటు ఇప్పుడు నిన్నేమో విషయం తెలిసింది, ఏది అది భర్తది వీర్యం కాకుండా ఇంకొకరిని తీసుకొచ్చేసి పెట్టి ఆ పిల్లల్ని కంటే ఆ పిల్లగాడికి ఏది క్యాన్సర్ వచ్చే ఆగమాగం అయిపోయి ఇప్పుడు కథ అంతా బయటకు వచ్చింది. మొత్తం ఇటువంటి లంగ కథలు చేసిన వాళ్ళు మొత్తం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు, వీళ్ళ సంగతి చూడాలి. ఎందుకంటే ఇదేంది ఇదంతా మళ్ళీ తక్కువ కాదు పైసలు, 30 లక్షలు 40 లక్షల రూపాయలు చూస్తే మొత్తం పరిశాన్, మొత్తం షాక్ అవుతారు ఒక్కొక్కరు. పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూలు. ఇక యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా 8 మందిని అరెస్ట్ చేశారు. ఈమెనే ప్రధాన నిందితురాలు నమ్రత. సంతానం లేని దంపతులకు IVF సరోగసీతో పిల్లలు లేని కొరత తీరుస్తామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ, రెజిమెంటల్ బజార్లోని కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ జి చెన్నారావుతో పాటు ఎనస్థీషియా నిపుణుడు, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సదానందం, తర్వాత ఏజెంట్ డి సంతోషి,
శిశువులను విక్రయించిన దంపతులు మహమ్మద్ అలీ అదిక్ తర్వాత నస్రిన్ బేగంలను పోలీసులు అరెస్ట్ చేసినట. ఆదివారం సికింద్రాబాద్ ఉత్తర మండల డీసీపీ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తర్వాత గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్ కౌశిక్, రాఘవేందర్, సర్దార్ నాయక్, వెంకట్తో కలిసి ఇదంతా కూడా ఇది నిన్న మీడియా సమావేశం పెట్టేసి వీళ్ళందరూ కూడా ఇలా కథ అంతా చేసిరట. ఇటువంటి లంగా కథలు ఎందుకురా ఆయన? ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్. ఎందుకంటే 40 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాయి. 10 లక్షల రూపాయలు 9,50,000 ఒకటి తీసుకొని ఆ పైసలు అటే. ఇప్పుడు మనం నెక్స్ట్ వెగులు పేపర్లో చూసుకుంటాం. అది ఇంకో ఇటువంటి కథలు పడుతున్నట. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ కాదు రచ్చనే జరగాలి అసలు యాక్చువల్గా. ఇక రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉందంట. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చూసుకోయిగా. ఎందుకంటే కోర్టు గడువు ఏం విధించింది? రాష్ట్ర ప్రభుత్వానికి 4 రోజులని చెప్పింది, అటు ఎన్నికల సంఘానికి 2 నెలలు అని చెప్పింది. అటు 2 నెలలు ఈ 4 రోజులు కలిపి 3 నెలలు. 4 రోజులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక 2 నెలలే మిగిలింది. ఈ 2 నెలలు మిగిలితే మరి ఇప్పటి వరకు 42% రిజర్వేషన్లు ఏమైనా ఖరారు చేసినరా లేకపోతే ఏమైనా చెప్పినరా అంటే ఏం చెప్పలేదు. చెప్పకపోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా కూడా టైం కోరేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే దానిపైన క్లారిటీ రావాలి, లేకపోతే బీసీలు మొత్తం వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మరి ఆ క్లారిటీ వచ్చేదాకా ఆపుతారా? మరి ఆపకుండా ఇప్పుడే మరి డిక్లేర్ చేస్తారా? డిక్లేర్ చేస్తే మరి 42% రిజర్వేషన్ అమలు చేస్తారా? చేయకపోతే అలా పని ఎట్లయితుంది, ఏం కథ అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందంట. మళ్ళీ కోర్టును కూడా ఇంకా టైం కోరుతారట. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఉంది కదా, మళ్ళీ డివిజనల్ బెంచ్ వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు. అట్లా వెళ్ళి టైం కోరేటువంటి అవకాశం ఉంటుందంట. సరే టైం కోరు ఏమన్నా కానీ ఈ రిజర్వేషన్లు అయితే ఖరారు కావాల్సిన అవసరం 1000% ఉన్నది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నెలలోపు ఖరారు చేసి ఎన్నికల కమిషన్కు పంపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన గడువు ఈ నెల 24 తోటి అయిపోయింది. 28 తారీఖు 4 రోజులు అయిపోయి ముగిసింది. 25న కేబినెట్ సమావేశం జరగకపోవడం, ఆ తర్వాత 2 రోజులు సెలవులు రావడంతో మంత్రివర్గ భేటీ జరగలేదు. దీంతో ఏమైంది, ఇప్పుడు అయిపోయింది. మరి ఏమవుతుంది, ఇంకా టైం తీసుకుంటారా ఏం కథ అనేది చూడాలి. ఇక పురపాలికల్లోనూ ఎన్నికలకు సన్నద్ధం. స్థానిక సంస్థ అంటే ఇక్కడ ఏది మున్సిపాలిటీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా 30 మున్సిపాలిటీల పునర్విభజన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని 2 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ తర్వాత అందులో విలీనం చేసిన వాటికి మినహా మిగతా 120 పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా అన్ని యుఎల్బీలకు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. అందరికీ అయిపోయింది, టైం అయిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగతా అయిపోయింది. కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. మరి ఇక్కడ పురపాలికల్లో వీళ్ళు కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారట మన అధికారులు. అయితే మరి ఏం చేస్తారో చూడాలి. మారుతున్న ఇండియా యొక్క స్కూటర్ అంట. 3 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ ఇదేమో ఈ స్కూటర్ సలగుండా ఈ స్కూటర్ ఇది యాడ్ చేసి కిందికేస్తే ఇదే హెడ్లైన్ లెక్క అయిపోయింది. 3 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక నగరానికి చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్ అని చెప్పేసి ఎదుడిగో ఏమైంది ఇప్పుడు స్కూటర్లు వేయడం పెట్టినరు ఇవి ఏ ఓటర్ అంట ఏ పెట్టి దీని కింద దానికి ఇట్లే వేసేసారు అన్నట్టు. ఇదే హెడ్లైన్ లెక్క అయిపోయింది. 3 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక నగరానికి చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లోని లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆదివారం సాయంత్రం కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే సోమవారం నుంచి అంటే ఇవాళ నుంచి నివేదిక రూపకల్పన, తుది మెరుగులపై ఆయన దృష్టి సారించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే గతేడాది మార్చి 14న ప్రభుత్వం కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్కు బాధ్యతలు అప్పగించింది. అయితే ఏప్రిల్ 24 నుంచి విచారణ ప్రారంభించారు. 3 బ్యారేజీలను సందర్శించారు. ఇంజనీర్లు మొత్తం 115 మందిని కమిషన్ విచారించింది. కమిషన్ తరఫున నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.
మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఈ కమిషన్ ఏం చేస్తుంది, తర్వాత వాళ్ళని పట్టుకుంటుందా, దొంగలను పట్టుకుంటుందా, పట్టుకుంటే ఎవరిని పట్టుకోవాలి, ఏం కథ, ఎవడెవడు ఎంతెంత తిన్నాడు, 1,00,000 కోట్ల రూపాయలల్లా ఇదంతా తేలిపోతుంది లెక్క. చెరువింకా నిండకపాయే. వర్షాలు కురుస్తున్నా చెరువులు ఇంకా నిండకపోవడంతో నార్లు పోసేందుకు రైతులు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34,737 చెరువులుండగా తాజా సమాచారం ప్రకారం సుమారు 450 మాత్రమే మత్తడి పోస్తున్నాయి. అయితే 2,200 చెరువులు నిండే దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది వర్షాలు ముందుగానే వచ్చినా భారీ వర్షాలు లేకపోవడంతో 4% వర్షపాతం లోటు ఏర్పడింది, తక్కువ ఉందట. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా చెరువుల కిందనే సాగు జరుగుతోంది. వాటిలో కొంత మేరకైనా నీళ్లు చేరాక నార్లు పోయాలన్న అభిప్రాయం చాలా జిల్లాల్లో రైతుల్లో ఉంది. అయితే ఈ మేరకు కొన్ని చోట్ల మాత్రమే రైతులు నారు పోశారు. దీంతో నాట్లు వేయడంలోనూ ఆలస్యం అవుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం వానలు జోరుగా కురుస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో నార్లు పోసిన రైతులు నాట్లు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అలాగే కొనసాగితే చెరువులు నిండి సాగుకు పుష్కలంగా నీరు అందుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల కింద 25 లక్షల వ్యవసాయ బోరు బావులు కూడా ఉన్నాయి. ఈ చెరువులు నిండితే ఏమవుతుందంటే బోరు బావులలో కూడా నీళ్ళు మీదకి వస్తాయి. దాంతో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చెరువులు నిండాలి, వానలు కురవాలి, ఇవన్నీ జరగాలి. ఇది ఈ నెలలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు చూద్దాం. ఇక ఏఐ ఎఫెక్ట్ అట, ఏఐ టెక్నాలజీ వచ్చిందిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఉద్యోగాలను పోతున్నాయి. 12,000 మందిని తొలగించిన టీసీఎస్. ఇక మిడ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తామన్న సీఈఓనంట. బలమైన భవిష్యత్తు కోసమే ఈ కఠిన నిర్ణయం అని వెల్లడి. బలమైన భవిష్యత్తు మంచిగానే ఉంటుంది కానీ పాపం మనం తీసేస్తారు, ఏం కావాలి, ఆగమైపోతారు. లక్షల జీతాలు ఉంటాయి. పెద్ద ఉద్యోగులను తీసేస్తున్నాడు, ఆ తర్వాత ఉద్యోగులను తీసేస్తున్నాడట. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఇది 2% సమానం. ప్రస్తుతం టీసీఎస్లో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 6,13,069 మంది ఉద్యోగులు ఉన్నారట. ఇందులో 25,000 మందిని తొలగిస్తామని ఇటీవల ఇంటెల్ ప్రకటన చేసింది. కాకపోతే ఇప్పుడు ఇందులో ఇంతమందిని తీసేస్తే 2% మంది కథమైనట్టేనంట లెక్క. ఏందో మరి అది కంపెనీలు ఏ వచ్చి పాపం కొంతమందికి దెబ్బ పడుతుంది, కొంతమందికి మంచి జరుగుతుంది. మరి ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇక తప్పదు. ఇక ఫెర్టిలిటీ సెంటర్ల డట్టి దందా. సంతానం లేని జంటల ఆశలతో వ్యాపారం, లేనిపోని భయాలు చూపి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు, ఇష్టారీతిగా టెస్టులు, ప్రాణాలతో చెలగాటాలు, నిబంధనలకు తూట్లు, సెంటర్ల ముసుగులో పిల్లల క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. పిల్లల్ని తెచ్చి అమ్ముతున్నారు. ఇక సరోగసీ బోర్డు ఉన్న పర్యవేక్షణ కరువైతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 270 ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయంట. అందులో సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు సంతాన సాఫల్య కేంద్రాలు మొత్తం కూడా హైదరాబాద్లో ఉంటాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి జిల్లాల నుంచి వచ్చేసి పాపం చూస్తూ ఉంటారు పిల్లలు కాని వాళ్ళు. ఈ టెస్ట్ బేబీ తర్వాత ఈ బేబీ అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఆగం చేస్తారట. సంతానం లేని దంపతుల ఆశలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు రెచ్చిపోతున్నాయి. వారిని నమ్మించి లక్షలు గుంజేసి నట్టేట ముంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ సెంటర్లు రూల్స్ను ఖాతరు చేయడం లేదు. ఈ దందాను అడ్డుకోవాల్సిన అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ భాగోతం కలకలం సృష్టించింది. సరోగసి పేరిట ఓ జంటను నమ్మించి 40 లక్షల రూపాయల దాకా వసూలు చేసి 90,000 రూపాయలతో బిడ్డను కొని 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు 90,000 రూపాయలతోటి ఓ పిల్లగాని కొన్నారంట. ఓ బిడ్డను కొని ఆ జంటకు అప్పగించిన అట్లు విచారణలో తేలింది. ఇలాంటి దందాలు చేసే సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అనవసర టెస్టులు చేస్తూ ఇవి ఎట్లా చేస్తారంటే చూడండి ఒకసారి. ఎట్లుంటుందంటే వీళ్ళ టెస్టులు ఎట్లా చేస్తారు, వీళ్ళ కథ ఎట్లుంటుంది, లాస్ట్కి ఎట్లా మోసం చేస్తారనేది ఇక్కడ చూపించిండు. సంతానం లేని దంపతులు మానసికంగా భావోద్వేగపరంగా చాలా బలహీనంగా ఉంటారు. పాపం మాకు సంతానం కలుగుతలేని చెప్పేసి బాగా బాధపడుతుంటారు వాళ్ళు. ఒక బిడ్డ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాలు మోసాలకు పాల్పడుతున్నాయి. లేనిపోని కారణాలు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. అవసరమైన టెస్టులు చికిత్సల పేరుతో అనవసరమైనటువంటి టెస్టులు చికిత్సల పేరుతోటి ఫీజులు వసూలు చేస్తున్నారు. అనవసర పరీక్షలు చేయించి లేకపోతే గర్భం ధరించడం కష్టమని భయపెడుతున్నారు. ఉదాహరణకు సాధారణంగా 35 ఏళ్లలోపు వారికి అవసరం లేని కొన్ని జన్యు పరీక్షలు చేయించడం లేదా సరైన కారణం లేకుండానే పదే ఐవీఎఫ్ సైకిల్స్ చేయిస్తూ మొత్తం కూడా పైసలు గుంజుతున్నారట.
ఇక ఎట్లా చేస్తారు అంటే చూడండి ఎట్లున్నదో, ఎన్ని పైసలు గుంజిన ఏం కథ అనేది. 9.5 లక్షల రూపాయలు అంటే 9,50,000 రూపాయలు తీసుకున్నారట. ఎట్లా చూడురి. నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులకు 4 ఏళ్లుగా పిల్లలు లేరు. స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్లోని ప్రముఖ, అంటే అందుకని పేరు రాస్తారు కదా లక్ష, ఎందుకంటే అంతా కథ నడుస్తుంది, దొంగలు ఉన్నారు. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. వారికి సమస్య తీవ్రంగా ఉంది, ఇక ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదని చెప్పి 3 లక్షల రూపాయలు ప్యాకేజీ సెంటర్ నిర్వాహకులు ఒప్పించారట. అయితే సరే అని చెప్పేసి ఇక చాలా డేంజర్ ఉన్నది పరిస్థితి, కాబట్టి మీకు పిల్లలు అయ్యే అవకాశం లేదు, అందుకని 3 లక్షల రూపాయలు అవుతుందని చెప్పిరట. సరే అని ఒప్పుకున్నారు ఇక, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు. మొదటి సైకిల్ విఫలమైంది. అయితే మీ అండాలు నాణ్యత సరిగా లేదు, దాతా అండాలు వాడాలి, వేరేటోళ్ళ అండాలు తీసుకురావాలని చెప్పిరట. అని చెప్పి అదనంగా 1,50,000 గుంజిండ్రు. ఎంత అయింది? 3 లక్షలు ప్లస్ 1,50,000 4,5 లక్షలు అయింది గుంజిండ్రు. అయితే అది కూడా విఫలం కావడంతో మూడో ఫలితాన్ని కూడా 5 లక్షలు కడితే అన్ని టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తామని చెప్పేసి నమ్మించిరట. ఇంకో 5 లక్షలు కట్టుర్రి, 4,5 లక్షలు కట్టిరు కదా, 3 లక్షల టెస్టులకు అప్పుడు కానీ కట్టిరు, తర్వాత 1,00,000 మళ్ళీ ఎక్కువ కట్టిరు, మళ్ళీ 5 లక్షలు కడితే మీకు గ్యారంటీగా పాపనో బాబో పుడుతుందని చెప్పిరట. చెప్తే కలిగేలా చూస్తామని నమ్మ పలికారు. మొత్తంగా 9,50,000 రూపాయలు ఖర్చు చేసినా సంతానం కలగలేదు. మరో సెంటర్లో చూపించిరట వీళ్ళే. ఏమైంది, ఇదంతా చేస్తే మరి ఇక్కడ కాలేదని చెప్పేసి మరో సెంటర్కి వెళ్ళిరట. చూపించుకోగా వీరికి సాధారణ చికిత్సతోటే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది. మొదటి కేంద్రం అనవసరంగా ఐవీఎఫ్ చేయించిందని బయటపడ్డ. చూసుకో ఎట్లున్నదో. ఇవన్నీ ఏం లేకున్నా నీకు రోగం ఉన్నది, అట్లున్నది, ఇట్లున్నది, నీకు పిల్లలు గారని చెప్పేసి ఆగమాగం చేసి 9,50,000 గుంజి అట్లా కూడా పిల్లలు గారే ఏం గారని చెప్పేసి పంపించేసిరు. ఇంకో దగ్గరికి పోతే మీకు ఏ సమస్య లేదని చెప్పేసి తేల్చేసి పాప బాబు పుట్టినరు. ఇటువంటి లంగ కథలు పడుతున్నారు అనమాట. కాబట్టి వీళ్ళ పైన గట్టినే తీసుకోవాలి. బిడ్డను కొనుక్కొచ్చి సరోగసి నాటకం ఆడినట. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్ చేసిరు. అయితే గాంధీ హాస్పిటల్ అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిరట. సరోగసి పేరిట సికింద్రాబాద్లోని దంపతుల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిరు. వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరుమాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. పోలీసులు మొత్తం కూడా ఛేదించిండ్రు, ఆ కథ అంతా తేలుస్తూ ఉన్నారు. ఇటువంటి లంగా కథలు పడుతున్నారు అన్నట్టు లెక్క. బీసీ డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్. బీసీల ముసుగులో ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే కుట్ర అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. 30% ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ కుతంత్రాలు. బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతు ఇస్తాం. బీసీలకు మాత్రమే ఇస్తే ఆ మద్దతు ఇస్తామని అంటున్నట్టు. అసలు యాక్చువల్గా ఏది ముస్లింలు కలుపుద్దని అంటారు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలు ఏమంటున్నారంటే మరి ముస్లింలను కలుపుద్దంటారు, మంచిగానే ఉన్నది, కానీ మరి అక్కడ అదేది గుజరాత్లోనే మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి గుజరాత్లో ముస్లింలను ఎట్లా కలిపినరు, ఎట్లా బీసీలుగా వాళ్ళకి అక్కడ ఎట్లా గుర్తించరు, అక్కడ తీసేస్తే మరి ఇక్కడ తీసేయచ్చు అని చెప్పేసి అంటున్నారట. కేటీఆర్పై సీఎం రమేష్ చెప్పింది నిజమే. ఏది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానది నిజమే అని చెప్పేసి అంటా ఉన్నారు బండి సంజయ్. చర్చకొస్తే నిరూపిస్తానని కేటీఆర్కు సవాల్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కామెంట్. ఇక కుటుంబ వారసత్వ రాజకీయాలకు, అవినీతి పార్టీలకు బీజేపీ దూరం అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో హిందువులను మైనార్టీలుగా చేసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముస్లిం డిక్లరేషన్ అనే విషవృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ భవనాన్ని నిన్న బండి సంజయ్ ప్రారంభించిండు. ఆ సందర్భంగా మాట్లాడిండు. ఇది బూసీ డిక్లరేషన్ కాదు, బీసీలకు కాదు, ఇది ముస్లిం డిక్లరేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక టేకాఫ్ టైంలో విమానంలో మంటలు వచ్చినాయి. అమెరికాలో బోయింగ్ విమానానికి తప్పిన విమాన ప్రమాదంలో 179 మంది సురక్షితంగా బయటపడ్డారు. అసలు కొంచెం అయితే చాలా డేంజర్ అవుతుండే, అసలు జర్ర అటు ఇటు అయినా కానీ, ఎందుకంటే వాళ్ళు మెల్లగా బయటకు తీసుకొచ్చేసారు. బయట తీసుకొస్తే వాళ్ళు ప్రాణాలు కాపాడినట్టు అయింది. అంటే ఇంకా అది మంటలు కింద ఉన్నప్పుడే లేచినాయి. టేకాఫ్ టైంలో ఇట్లా జరుగుతున్నట్టు. ఇక మానసిక సమస్యలు మహిళల్లోనే ఎక్కువ.
టెలిమానస్కు వస్తున్న కాల్స్ 67% మంది మహిళలే వస్తున్నాయంట. అనారోగ్యం, కుటుంబ కలహాలు, తర్వాత స్ట్రెస్, నిద్రలేమి ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నారంట మహిళలు. గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది బాధితులున్నారు. పిల్లలు పట్టించుకోక ఒంటరితనంతో డిప్రెషన్లోకి వెళ్తున్న వృద్ధులు కూడా ఎక్కువనే ఉంటున్నారట. చాలామంది పాపం పట్టించుకోవాలి తల్లిదండ్రులని. ఎవరు పట్టించుకుంటారా బాబు, చిన్నప్పుడు పెంచలేదా వాళ్ళు? బాధితులు డిప్రెషన్ నుంచి బయటపడేలా కౌన్సిలింగ్ ఇస్తున్న డాక్టర్లు. అయితే 24/7 అందుబాటులో టెలిమానస్ సెంటర్ ఉంటుందట. 14416 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఏమైనా మానసికంగా ఇబ్బందులు ఉంటే, తర్వాత ఏమైనా బాధ ఉంటే చెప్పుకుంటే వాళ్ళు అది చేస్తారంట, కౌన్సిలింగ్ ఇస్తారంట. మహిళలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. మానసిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టెలిమానస్కు వస్తున్న ఫోన్ కాల్స్లో మగవాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది ఉంటున్నారట. ఈ టెలిమానస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 1,39,000 మంది కాల్స్ రాగా, అందులో మగవాళ్ళు 46,000 మంది ఉంటే 92,000 మంది అంటే 67% మంది మహిళలు ఉన్నారట. టెలిమానస్కు కాల్ చేసిన మహిళలు సమస్యలు విని వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు డాక్టర్లు చర్య తీసుకుంటున్నారు. అయితే బాధితులకు కాల్ బ్యాక్ చేస్తూ వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. వారు పూర్తిగా కోలుకున్నాక మరోసారి డిప్రెషన్లో లోను కాకుండా కౌన్సిలింగ్ ఇస్తూ భరోసా కల్పిస్తున్నారట. ఇది చాలా అవసరం నిజంగా కూడా ఇటువంటి సెంటర్లు. ఎక్కువ మెడికల్ ఇష్యూస్ ఉంటున్నాయట. టెలిమానస్కు కాల్ చేస్తున్న మహిళలు ఎక్కువగా అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు తదితర సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుందంట. ఈ టెలిమానస్కు ఫోన్ చేయాలనుకుంటే 14416 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే పోతుందంట. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే వాటికి అంటే ఎట్లా వేయాలి ఏం కథ అనేది కౌన్సిలింగ్ ఇస్తారట. ఆలయంలో తొక్కిసలాట, హరిద్వార్లో 8 మంది మృతి, ఇక మరో 28 మంది గాయాలైనాయి. మానసాదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు మెట్ల దగ్గర కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి పుకారు రావడంతో తొక్కిసలాట జరిగింది. న్యాయ విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కార్, రాష్ట్రపతి, తర్వాత ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఇక రేపో ఎల్లుండో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుందంట. హైదరాబాద్కు చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఇప్పటిదాకా 119 మందిని విచారించారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా న్యాయ సమస్యలు రాకుండా రిపోర్టు తయారు చేసిరట. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టుకు సర్వం సిద్ధమైంది. అయితే 2-3 రోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నట్టు నిన్న. ఇవాళ 2 రోజులు ఇచ్చేస్తారట రిపోర్టు. ఇక పార్లమెంట్లో ఇవాళ ఆపరేషన్ సింధూర్పై చర్చ. పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం నుంచి ఆపరేషన్ సింధూర్, తర్వాత పహల్గాం దాడిపై సభ్యులు చర్చించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చ ప్రారంభిస్తారు. ప్రతిపక్షాల తరఫున రాహుల్ గాంధీ మాట్లాడతాడు. ఇక అంతరిక్షంపై పిల్లల్లో ఆసక్తి పెరిగింది, స్పేస్పై పిల్లల్లో ఆసక్తి పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే ఆదివారం తన 124వ మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో దేశంలో సంబరాలు చేసుకున్నారని ఆయన చెప్పిండు. ఇక డ్రాతో గట్టెక్కారు. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో టీమిండియా కుర్రాళ్ళు మెప్పించారు. బౌలర్ల వైఫల్యంతో ఓటమి వైపు వెళ్లిన మ్యాచ్ను డ్రాతోటి గట్టెక్కించారు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, తర్వాత వాషింగ్టన్ సుందర్ వీరోచిత సెంచరీలు చేయడంతో మొత్తం మీద డ్రా అయిందట మ్యాచ్. ఇక ఇవాళ కేబినెట్ భేటీ, స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించే ఛాన్స్ ఉందంట. ఇక మైనింగ్ సీనరేజ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ ముసాయిదాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లపై డిస్కస్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ డిస్కషన్లో ఏం జరుగుతుంది? సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్కి భేటీ కానుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కులగణన సర్వేపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో సిబి ఇండెక్స్ నివేదిక ఇచ్చిందంట. ఈ రిపోర్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం చెప్తారట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక తర్వాత ఓరుగల్లుకు ప్రాజెక్టులు స్పీడప్ చేస్తున్నారట. ఓరుగల్లు ప్రాజెక్టులని అంటే వరంగల్కి సంబంధించి నెరవేరుతున్న 40 ఏళ్ల కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కళ. ఇక పట్టాలెక్కిన మామ్నూరు ఎయిర్పోర్టు నిర్మాణం అంట. పూర్తిస్థాయి ప్రారంభానికి దగ్గరలో మెగా టెక్స్టైల్ పార్కు. ఇక మాస్టర్ ప్లాన్కు ఆమోదం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అడుగులు పడతా ఉన్నాయి. భద్రకాళి ఆలయంలో మాడవీధులు, తర్వాత రాజగోపురాలు ఏర్పాటు చేస్తారట. సిటీ చుట్టూ చకచక ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ పనులు జరుగుతాయి. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అభివృద్ధి వైపు సిటీ పరుగులు పెడతా ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక.
వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి ఒక ఫోటో ఇచ్చింది. ఓరుగల్లులో ఏండ్లకేండ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండడంతో పనులు ఊపందుకుంటున్నాయి. ఇక ప్రాజెక్టులన్నీ పూర్తయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోనూ జిల్లాకు చెందిన మేజర్ ప్రాజెక్టులు ఎన్నికల హామీలు ప్రచారానికే పరిమితమైన తప్పితే చేయలేదు. ఇక కాంగ్రెస్ సర్కార్ రాగానే అవన్నీ ఒక్కొక్కటిగా ఊపందుకుంటున్నాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది వెలుగు దినపత్రికలో. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, 6 మృతి, 8 మంది చనిపోయారట, 28 మందికి గాయాలు. విద్యుత్ వైరు తెగుపడిందన్న వదంతులతోటే జరిగిందంట. విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కార్ మృతులకు 2 లక్షల రూపాయల పరిహారం అని చెప్పేసి అక్కడ పుష్కర్ సింగ్ ధామి చెప్తా ఉన్నాడు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఇక టీసీఎస్లో 12,000 ఉద్యోగాల కోత. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% సిబ్బందిని తొలగించినట్లు ప్రకటించిందట సంస్థ. మధ్య సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడుతుందట. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటూ మరి ఏం చేస్తారో చూడాలి. ఇలా ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించిన నిర్ణయం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. ఇక కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉందంట. మరి బీసీ రిజర్వేషన్లపైన ఏం చర్చ చేస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దీనికి ముడిపడి ఉన్న 42% బీసీ రిజర్వేషన్లపై సోమవారం మంత్రివర్గ భేటీలో కీలక చర్చ జరగనుంది. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285 ఏను సవరిస్తూ గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ రాజ్భవన్లోనే ఉంది. అయితే అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించిన బీసీ బిల్లుపై ఏ నిర్ణయమూ వెలువడలేదు. మరోవైపు రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. 1.5 ఏళ్లకు పైగా స్థానిక ఎన్నికలు జరగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాల దానిపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల విషయంలో జాప్యం జరుగుతుండడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం ఏదైనా తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక కులగణనపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నివేదికలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారట. ఏం చేస్తారు, ఏం కథ అనే దానిపైన మొత్తం కూడా రాష్ట్రం మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించడంపైనే మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయం అంట. సంతాన సాఫల్యం చేస్తాం, తర్వాత టెస్ట్ బేబీ చేస్తాం అట్లా అని చెప్పేసి లాస్ట్కి వస్తే పిల్లల్ని అమ్ముతురట. సరోగసి పద్ధతిలో సంతానం అంటూ పిల్లల జంటల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు. వేరే పిల్లాన్ని కొని వీరికి అమ్మిన వైనం. బిడ్డను అమ్ముకున్న జంటకు 80 నుంచి 90 వేల రూపాయలు ఇచ్చిరట. ఇక సృష్టి ఫెసిలిటీ సెంటర్ నిర్వాహకులను వెల్లడించిన డీసీపీ షర్మి. నమ్రత, ఆమె కొడుకు సహా 8 మందిని అరెస్ట్ చేసిరు. ఇక సృష్టి ఫెర్టిలిటీపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10 పైగా కేసులు నమోదైనాయంట. మీడియాతో మాట్లాడుతున్న డీసీపీ షర్మి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద 40 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర, 35 నుంచి 40 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళకు ఎవరి బిడ్డ నమ్మిన వాళ్ళకు 90 వేల రూపాయలు ఇచ్చిరట. చూసుకో, 39 లక్షలు మిగిలిన వీళ్ళకు. ఇది కథ. ఇక ప్రైవేట్ వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంట. వైద్య విద్యలో నాణ్యత, సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కార్ నిర్ణయం అంట. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ, అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు. విద్యార్థుల సస్పెండ్కు ఎగనామం, స్టైఫండ్కి ఎగనామం పెడుతున్నారు. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాలి, కానీ స్టైఫండ్ ఏం చేస్తున్నారట, ప్రైవేట్ కాలేజీలే తీసుకుంటున్నాయి. మన తీర్మానం చెప్పిండు కదా, కొన్ని కాలేజీలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ కథ అంతా తెలుసాలి. ఎందుకంటే ఫీజులు ఒకవేళ ఇరా అంటే కోట్ల వసూలు చేస్తారు, వీళ్ళ స్టైఫండ్ ఏమి ఇస్తలేరు. మళ్ళీ ఆడేమో నాణ్యమంగా ఉంటుందేమో, అద్భుతంగా ఉంటుందా అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆగమా ఉంటుంది కథ. ఎందుకనంటే ఆడ శవాలు దొరికాయి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఏది
డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. ఎవరికి? ఈ మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీలు అవసరం ఉంటాయి. ఎందుకంటే డెడ్ బాడీలను కోసి ఏ పార్ట్ ఎట్లున్నది, ఏం కథ, లోపల లివర్ ఎట్లుంటుంది, ఇట్లా కాలేయం ఇదేంది, మన కిడ్నీ ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది, అన్నీ కూడా గుండె ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా చూడడానికి వాళ్ళకు డెడ్ బాడీస్ అవసరం ఉంటాయి. ఈ డెడ్ బాడీస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో, తర్వాత గాంధీ హాస్పిటల్లో దొరుకుతాయి. ఎందుకంటే గుర్తు తెలియని మృతదేహాలు కానీ లేకపోతే అనాథ శవాలు కానీ ఇటువంటి వాటికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకేమో అవన్నీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంట, ఆ సేవలు లేకుండానే నడిపిస్తుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రోగులు కూడా ఉంటారు. సరిగా రోగులు కూడా ఉండకపోతే ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు రోగులను తీసుకొచ్చేసి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా లెక్క అంత అరేంజ్ చేస్తారట. డ్రామా మొత్తం నాటకాలు నడుస్తుంటుంది. తర్వాత అక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళు కూడా సరిగా ఉండరు. ఎంత ఆగమాగం ఉంటుంది అనమాట కథ. దానిపైన విచారణ చేద్దామని చెప్పేసి అంటున్నారు. చేయాలి. ఇక వైద్య విద్యలో నాణ్యత సదుపాయాలపై ఫిర్యాదుతో సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవలే 3 కాలేజీలపై విచారణ. అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తింపు. విద్యార్థుల స్టైఫండ్కు ఎగనామం పెట్టిండ్రు. అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా ఉన్నాయి కొరత. 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ కాలేజీలను కోరిన సర్కార్. స్పందించని పలు కాలేజీలు ప్రభుత్వం సీరియస్గా ఉంది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వచ్చి చూస్తే మొత్తం తేలిపోతుంది లెక్క. అయితే ఏం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళు కూడా మేనేజ్ చేస్తున్నాడు వీళ్ళు. ఇదో కథ ఉన్నది. మళ్ళా రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి రాష్ట్రంలోని పలు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. అందులో 3 కాలేజీలపై కొన్ని రోజుల కింద వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేయగా సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఏళ్లుగా వైద్య విద్యార్థులకు స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని తేల్చి సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్ల రద్దుతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలో మిగతా ప్రైవేటు వైద్య కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందంట. ఎంత కూడా నడుస్తూ ఉన్నది కథ. వాళ్ళు తేలిపోవాలి లెక్క. ఇక సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయం అని చెప్పేసి చూసారు కదా, అట్లున్నది కథ. జలాశయాల నిర్వహణలో అలసత్వం వహిస్తూ ఉన్నారంట. అరకొర పనులతో మమ అనిపిస్తున్న వైనం. దీంతో ఏమవుతుంది, బాగా నీళ్ళు వచ్చినప్పుడు అవి కొట్టుకపోతాయి, లేకపోతే గేట్లు దిగిపోతాయి. ఆగమా ఉంటుంది కథ. అరకొర పనులతో మమ అనిపిస్తున్న వైనం. ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టమంట. కీలక ప్రాజెక్టుల విషయంలోనూ నిర్లక్ష్యం. సకాలంలో మరమ్మతులు చేయని యంత్రాంగం. ఇక సాగర్ స్పిల్వేకు ఈ ఏడాది మరమ్మతులు లేనట్లే. జూరాల ప్రాజెక్టులో తెగిన గేట్ల రోపులు తాళ్ళు తెగిపోయినాయట. అవి ఇనుప తాళ్ళు ఉంటాయి. ఇక శ్రీశైలం గేట్లను 5 ఏళ్లలో మార్చాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నాడు. డిండి శాలిగౌరారం నిర్వహణ అంతంతనే ఉందంట. అన్నీ ఆగమాగం ఉన్నాయి కథ అని చెప్పేసి అనగనగా ఓ బకెట్. అగో ఇదేందో కథ. రాష్ట్ర వ్యాప్తంగా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. మరికొన్నిసార్లు అరకొర పనులతో మమ అనిపించేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 66 క్రస్టు గేట్లు ఉండగా 2022లో 11 కోట్ల రూపాయలతో గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు. అయితే 2023లో కొంత మేరకు పనులు చేశారు. అవి వేగవంతంగా పూర్తి కాలేకపోవడం వల్ల ఇటీవల 8 గేట్లకు సంబంధించిన రోపులు తెగిపోయాయి. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మార్చాల్సిందేనని నిపుణులు కన్నయ్య నాయుడు చెప్పిండట. ఎందుకంటే మొన్న ఆయన కాపాడింది ఆయన్నే. లేదంటే శ్రీశైలానికి తుంగభద్ర పరిస్థితే ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. గతేడాది తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 5 ఏళ్లలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను మార్చకపోతే తుంగభద్ర లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని చెప్పేసి కన్నయ్య నాయుడు చెప్తున్నట. కాబట్టి అలసత్వం చేస్తే ఆగమవుతుంది కథ. అనగనగా ఓ బకెట్ అంట. అగో ఇది ఎక్కడ బకెటో కథ. ఈ కారిడార్ ఏంటి, ఇక్కడ ఈ బకెట్ ఏంటి అని చూస్తున్నారా? ఇది అల్లాటప్ప బకెట్ కాదండోయ్.
గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయంలోని బకెట్ ఇది. వర్షానికి కారుతున్న నీటిని ఒడిసిపట్టేందుకు అక్కడ పెట్టారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలోని ఈ చిత్రం ఆంధ్రజ్యోతి కెమెరాకు చిక్కింది. 3వ అంతస్తులోని 32వ నంబరు గది ముందు సీసీ కెమెరా పక్క నుంచి కారుతున్న నీటిని ఒడిసిపట్టేందుకు ఇలా బకెట్ ఏర్పాటు చేశారట. సచివాలయంలో డిజైన్ల కోసం అమర్చిన జీఆర్సీ ప్రేములు పలు చోట్ల ఊడిపడుతుండగా ఇప్పుడు వర్షానికి నీళ్లు గారడం విస్మయానికి గురి చేస్తుందంట. ఇదేం సెక్రటేరియట్ అంట. ఇది సెక్రటేరియట్ ఉంది కదా, సచివాలయంలా జరుగుతుందంట. 32వ నంబర్ గది దగ్గర 3వ అంతస్తుల అది నీళ్ళు పడుతందుకు ఈ బకెట్ పెట్టినట. అనగనగా ఒక బకెట్ అంటే ఆ బకెట్ కథ అది. ఇక సర్వీస్ అపార్ట్మెంట్లో డట్టి పార్టీ మత్తు కోసం ఏపీ నుంచి నగరానికి 9 మందిని అరెస్ట్ చేసిరు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపై ఎంపీ స్టిక్కర్ ఉందంట. బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం ఉందంట. ఎంపీ స్టిక్కర్ ఉందంటే ఇక ఉంటుంది మరి కథ, ఇట్లనే ఏదో ఉంటుంది కథ. ఇదేం పనమ్మా, కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో వెళ్ళిపోయిన తల్లి. వేస్ట్ ఫెలో. నల్లగొండలో జరిగింది ఘటన. అరే ఉంటే ఇదేం కథ అసలు. పిల్లగాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు అంతా ఉన్నదంతా లెక్క వెళ్ళిపోయిందట. గంటల వ్యవధిలో ఇద్దరిని పట్టుకున్న నల్లగొండ పోలీసులు తండ్రికి బాలుని అప్పగించిండ్రు. ఇది బస్టాండ్లో బాలుని వదిలి వెళ్ళిపోతున్న తల్లి. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మంచి తల్లి అవును తల్లి నువ్వు. ఏం మనుషులు ఉంటారో ఏమో అర్థం కాదు కొంతమంది. ఇగో ఈమెనే ఈ నల్లగొండ బస్ స్టాండ్ ఇది. ఇగో గీమె ఎల్లో కలర్ శారీ ఆమె ఆ బాబును వదిలేసింది. ఈమెనే ఆ బాబును వదిలేస్తే అక్కడ అక్కడ ఎల్లో కల్పక ఈమెనే చూసింది వదిలేసింది. వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే వాని బండి ఎక్కి పోయిందట. పోయి పట్టుకున్నారు. ఇగో ఇట్లా బండి ఎక్కిపోతుంటే ఇగో సీసీ కెమెరాలలో దొరుకుతుంది చూడు. ఇగో ఈమెనే వేస్ట్ పిల్ల. పిల్లగాడు మమ్మీ అంటున్నాడు. ఇటువంటి మనుషులు తయారయ్యారు మొత్తం అక్కడక్కడ. మరి ఎందుకు పిల్లల్ని ఎందుకు అరే ఇదంతా ఎందుకు ఇవ్వాలి? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినంత పోతే వాడు ఎన్ని రోజులు ఉంటాడు? ఏం కథ? ఇట్లా తయారయ్యారు కొంతమంది. రవాణా సేవలు భారం. ఇక వాహన యాజమాన్య బదిలీకి రెండింతలు పెరిగిన రుసుమంట. గతంలో 935 రూపాయలు, ఇప్పుడు 1805 రూపాయలంట. ఇక హైపోతికేషన్ ఫీజుపై 1000 రూపాయలు బాధుడు. 100కు పైగానే పెరిగిన లైసెన్స్ అంట. లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్టు ఫీజులు పెరిగినాయంట. మొత్తం ప్రకటన లేకుండానే ఆన్లైన్లో కొత్త ధరలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి వస్తున్నాయట. నిన్న నుంచే. మహిళా స్కీమ్ సొమ్ము తినేస్తున్న మగాళ్ళు. మహారాష్ట్రలో లక్కీ బహీన్ కుంభకోణం అంట. లబ్ధిదారులుగా 14,298 మంది ఉరట పురుషులు. ఆడోళ్ళ స్కీమ్లు మొగోళ్ళు నొక్కేస్తారట, కథం చేస్తారట. రిజిస్ట్రేషన్లో అక్రమాలు, మహిళలుగా నమోదు చేసుకున్న వైనం, ఇంకా లక్షలాదిగా అనర్హత లబ్ధిదారులు ఉన్నారట. మంచిగా ఉన్నది. మన పండుగలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పర్యాటకులకు ఆకర్షించేలా కార్యాచరణ. ఇక రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ఆదాయంపై సర్కార్ దృష్టి పెడుతుంది. మేడారం, నాగోబా జాతరలు, బతుకమ్మ, బోనాలు, కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. బతుకమ్మ పండుగతోనే ప్రారంభించాలని యోచన. ఇక తొలి దశలో 10 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి,
ఫ్యూచర్ సిటీలో ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో హోటళ్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో అభివృద్ధి అంట. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలు చేస్తూ ఉంది. మన పండుగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని చూస్తున్నారట. ఈ కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే అని చెప్పేసి అంటున్నాడు బండి సంజయ్. కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలి, సీఎం రమేష్ను నేను తీసుకొస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసురుతున్నాడు. చూసుకోయిగా కేటీఆర్ ఏమన్నాడు, రమ్మను రా అట్లా అంటే వస్తాం మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం, తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, ఇంత ఇజ్జత్ లేని సీఎంని ఎప్పుడు చూడలేదు, మీ నాయనని చూడలేదా సీఎంని? మేడిగడ్డ పిల్లలు కుంగడం వెనుక కాంగ్రెస్ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీ నాయన ఉన్నప్పుడు అట్లే మాట్లాడితే, మిమ్మల్ని అట్లే మాట్లాడితే, ఎందుకంటే ఇప్పుడు మీకు అట్లా అలవాటు అయిపోయింది, మీకు కూడా అట్లే వస్తుంది. ఎట్లా చెండు కొడితే అట్లే మళ్ళీ మీ వెనుకకు వచ్చేస్తుంది బాల్ కొడితే. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. విలీనం ఓకే, మరి ఆపింది ఎవరు? ఏది? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి. బీజేపీలో బీఆర్ఎస్ మెర్జుపై ఆసక్తికర చర్చ. సీఎం రమేష్కు తోడు హీట్ పుట్టిస్తున్న బండి కామెంట్స్. గతంలో కవిత వ్యాఖ్యల్లోనూ ఇదే ధోరణి. తెలంగాణలో బలీయమైన రాజకీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్లో మెర్జ్ చేసేందుకు అప్పట్లే కేసీఆర్ అనాసక్తత. లిక్కర్ కేసు కోసం బీఆర్ఎస్ విలీనం వాస్తవమా? బీజేపీ నేతల స్టేట్మెంట్లపైనే అనుమానాలు. అయితే బీఆర్ఎస్తో మైండ్ గేమ్లో భాగంగానే అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారట. మరి ఏందో తెలియదు కానీ వీళ్ళు విలీనం చేస్తామని చెప్పేసి అంటున్నారని వాళ్ళు అంటున్నారు. లేదు నేను అట్లా అనలేదని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ను గతంలో విలీనం చేయాలనుకున్నా అన్నారని, కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకే ఈ ప్రతిపాదన జరిగిందని సీఎం రమేష్ చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని బండి సంజయ్ చెప్పిన మాటలు కూడా తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కూతురు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనపై చేసిన కామెంట్స్ కూడా బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు కాస్త బలాన్ని ఇచ్చాయి. వెరసి ఇప్పుడు గతంలో బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్పై ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే అసలు కేసీఆర్ అంత ఈజీగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారా? బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్స్లో ఏమైనా వాస్తవాలున్నాయా అనేదే ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి కేసీఆర్ పార్టీని కాపాడుకోవడానికి బాగానే చెమటొచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్పై అనేక దాడులు జరిగాయి. ఆ పార్టీని రాజకీయంగా బొందబెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అప్పట్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేయగలిగిండు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అనేక ఒడిదుడుకులకు గురైంది. ఇక వైఎస్ మరణం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. అయితే అప్పట్లో బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ప్రపోజల్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ అంతా పీక్ టైంలో కూడా పార్టీని తన చాకచక్యంతో కాపాడుకోగలిగారు. అంతేకాక అనంతరం 2 దఫాలుగా బీఆర్ఎస్ను పవర్లోకి తీసుకొచ్చారు. ఇక ఇంతటి చరిత్ర కలిగిన బీఆర్ఎస్పై ప్రస్తుతం బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఒక్క కవిత కోసమే ఆ పార్టీని బీజేపీలో కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లుగా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే 2001 నుంచి 2014 వరకు బలీయమైన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని నిలబడగలిగిన బీఆర్ఎస్పై బీజేపీ నేతలు చేస్తున్న ప్రస్తుత ఆరోపణలు కేవలం మా ఇంటికి మాత్రమేనని అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నాయంట. మరి అది నిజంగానేనా కాదా అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏందో తెలియదు. ఇంకా వాళ్ళు ఒకసారి నిజంగా ఇప్పుడు బండి సంజయ్ చెప్పినట్టుగా ఒకవేళ చర్చకు వచ్చి నిజంగా చర్చ జరిగితే వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగితే బహిరంగం అయిపోతుంది, లెక్క తేలిపోతుంది. డేట్ టైం చెప్పు, సీఎం రమేష్ని తీసుకొస్తా, కేటీఆర్కు బండి సంజయ్ సవాల్. అవినీతి కుటుంబ పార్టీ బీఆర్ఎస్ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టం చేసిండు. కవితపై కేసు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామంటూ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన ముమ్మాటికి వాస్తవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అది తప్పని చెబుతున్న కేటీఆర్ డేట్ టైం ఫిక్స్ చేస్తే సీఎం రమేష్ను తీసుకొస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడాడు బండి సంజయ్. కుటుంబ వారసత్వ పార్టీలకు బీజేపీ దూరమని ప్రధాని మోడీ కూడా నిజామాబాద్ సభలో ఇదే చెప్పారన్నారు. అయితే అవినీతి కుటుంబ పార్టీ అయిన బీఆర్ఎస్ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అంటున్నారు. మరి అనడం అనలేదో మరి తెలియదు, కానీ ఇదైతే మేము చేసుకోమైతే వీళ్ళు అంటున్నారు. ఏటా 22 కోట్ల లీటర్ల బ్రిటిష్ విస్కీ తాగుతురట. బ్రిటిష్ విస్కీ అతిపెద్ద మార్కెట్గా భారత్. అయితే స్కాచ్ విస్కీ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటన్ ఇండస్ట్రీ డేటా ఇచ్చిందట. భారత్ యూకే మధ్య వాణిజ్య ఒప్పందం. ఇక స్కాచ్ ధరలు 30% వరకు తగ్గే ఛాన్స్ ఉందంట. అమ్మకాలు 25% వరకు పెరుగుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ధరలు తగ్గుతాయి కాబట్టి. ఇక పిల్లల్లో అంతరిక్షంపై ఉత్సుకత. చంద్రునిపై కాలు పెడతాం, వ్యోమగాములు అవుతామంటుండ్రు. అంతరిక్ష రంగంలో 200కు పైగా స్టార్టప్లు వచ్చాయి. శుభాన్ శుక్లా దేశ ప్రజలకు గర్వకారణం. స్పేస్ డే కోసం ప్రజలు సలహాలు సూచనలు పంపాలి. నమో యాప్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఇక 2 దశల్లో స్థానిక ఎన్నికలు. ఎన్ఈసీకి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన పెట్టిందంటే సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టింది. ఇక ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికారులు బీసీ రిజర్వేషన్లపై తొలగని సందిగ్ధత. మళ్లీ మోసం చేసేందుకు అగ్రవర్ణ పార్టీలు రెడీ అవుతున్నాయని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఏం చేస్తారో చూడాలి. ఇక మేడారం మహాజాతరలో 150 కోట్ల రూపాయలతో శాశ్వత పనులు చేయాలని చెప్పేసి మంత్రి సీతక్క భావిస్తుందంట. రాష్ట్ర ప్రభుత్వానికి వనదేవతల ఆశీస్సులు ఉండాలి. రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుందట మంత్రి. ఇక టీసీఎస్లో ఉద్యోగులకు ఎసరు 12,000 ఉద్యోగాలు తీసేస్తామని అంటున్నట. మరి ఏందో కథ. కన్నబిడ్డను బస్టాండ్లో వదిలేసిన కర్కశ తల్లి మంచిగా ఉన్నది. ప్రియుడితో జంపంట. నల్గొండ బస్టాండ్లో విషాదకర ఘటన. పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా తల్లిని ట్రేస్ చేసిన 2 టౌన్ పోలీసులంట. బాలుడిని కాపాడి తండ్రికి అప్పగింత. పోలీసులకు జిల్లా ప్రజలు అభినందన చెప్పారు. వాస్తవం నిజంగా పోలీసులు మంచి పని చేశారు. ఇక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో పెడదామనుకుంటారట. జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం ప్రాముఖ్యతను బోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఇక గురుకులంలో విషాహారం. బీసీ బిడ్డల ప్రాణాలకు విలువ లేదా? నిన్న నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో కలుషిత ఆహారం. ఇక 100 మంది బీసీ బాలికలకు అస్వస్థత. ఈ నెల 16న లక్ష్మీపూర్ బీసీ గురుకులంలో 30 మంది బాలికలకు ఆసుపత్రి పాలు. జనవరి 31న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 31 మంది బాలురు. 2024లో 5 మరణం. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. హాస్టల్ చదవంటే భయపడుతున్న బడుగు బిడ్డలు. పాలకుల నుంచి కరువైన కఠిన చర్యలు. ఇది బీసీ బిడ్డలపై సామాజిక వివక్ష కాదా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. తెలంగాణలోని బీసీ గురుకుల హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనకరణ స్థాయికి ఎరినాయంట. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతి బీసీ బిడ్డల ప్రాణాల విలువ లేకుండా పోతుందని చెప్పేసి మొత్తం కూడా ప్రత్యేక కథనం మాత్రం కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి అధికారులు. అక్కడ సెక్రటరీ అయితే మరి బీసీ గురుకుల సెక్రటరీ సైదుల్ గారు అయితే కొంచెం మంచి ఐఏఎస్ అధికారి మంచిగా ఉన్నాడు, కానీ మరి కింద ఏం చేస్తారో చూడాలి. మరి కింద అధికారులు. ఎంతమంది పిల్లలు చనిపోతే నీ గుండె కరుగుతుంది. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. కేంద్రం తెలంగాణకు యూరియా ఇస్తలే. జూన్లో రాష్ట్రానికి 45% లోటు. తీవ్రంగా నష్టపోతున్న రైతులు. ఇక కేంద్ర ప్రభుత్వంపై తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట. డేట్ టైం చెప్పని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. ఇక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్. ఇక మేడారం జాతరకు వచ్చింది మంత్రి సీతక్క. గర్భస్థ లింగ నిర్ధారణపై గందరగోళమేలా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. నేటి మాట చూసుకుంటే బీసీ నినాదాన్ని, బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని అన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై నోరు విప్పని రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీల ప్రజల్లో వచ్చిన మార్పును చూసి కలత చెందుతున్నాయి. ఎవరిని గుడ్డిగా నమ్మేది లేదు. ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదు. అందరూ అవకాశవాదులే. ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు. బీసీలలో వర్గపోరు సృష్టిస్తున్నారు.
కొంతమంది బీసీలు చెంచాలు పైసలకు పదవులకు ఆశపడి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నారు. బీసీ ప్రజలు నిజాలను తెలుసుకొని ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న అన్యాయాలపై గలం ఎత్తాల్సిన అవసరం ఆసన్నమైంది. రాజ్యాధికారం కోసం అందరం ఏకం కావాల్సిన సమయం రానే వచ్చింది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. ఇక రేగా పాయం పాలన అని చెప్పేసి అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మారింది పేరే పరిస్థితి యథాతథమని చెప్పేసి అట్లుందంట. ప్రజా సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పేసి ఇక్కడ నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ అంటున్నాడు. నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసిండు అడ్డూరు లక్ష్మణ్ మంచి మనిషి. ఇక సూర్యాపేటలో రేషన్ కార్డుల పంపిణీ, ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఉందా, సాక్షి వచ్చిందా లేదా చూద్దామా, ఒకసారి ప్రయత్నం చేద్దామా. ఇక విజేత తేలేదు నేడే అని చెప్పేసి ఎంపీ దివ్య రెండో గేమ్ డ్రా అయింది. ఇవాళ ట్రై బ్రేక్ ద్వారా తుది ఫలితం ఉంటుందంట చెస్కి సంబంధించి. ఇక రిటర్న్లకు వేలాయనే అని చెప్పేసి పన్నుల చెల్లింపులో సంబంధం లేదు. టీడీఎస్ 25,000 దాటితే తప్పదంట. అంతరిక్షంపై అమితాశక్తి, అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికి పెరుగుతోందని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ 124వ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిండు. ఇక మాతో శ్రీకి వెళ్ళిన రాజ్ ఠాక్రే, శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఇంటికి వెళ్ళి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండట. ఇద్దరు మళ్ళీ ఒకటైరు. ఆలయంలో తొక్కిసలాట, హరిద్వార్లోని మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా 28 మంది గాయపడ్డారట. ఇక సింధూర్పై ఇవాళ చర్చ. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో నేటి నుంచి పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కంప్యూటర్స్పై కోటి ఆశలు. కన్వీనర్ కోటా కింద తాజాగా పెరిగిన 5,549 సీట్లు. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మిగిలిన 13,944 సీట్లు. అయితే రెండో విడతకు అందుబాటులో మొత్తం 19,493 కంప్యూటర్ బ్రాంచీలు సీట్లు ఉన్నాయంట. 6,000కు పైన ర్యాంక్ వచ్చినా సీటు వస్తుందనే అంచనా వస్తుందంట. ఆయా బ్రాంచీల్లో సీటు కోసం భారీ ఎత్తున విద్యార్థులు ఆప్షన్లు పెట్టుకున్నారు. అంతా సిఎస్ఈ అంటున్నారు అనమాట. 95,000 మంది విద్యార్థులు, అన్నీ కలిపి 27 లక్షల ఆప్షన్లు అంట. 30 ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈసారి సీట్లు వస్తేనేమో ఓకే, సీట్లు రాకుంటే లక్షలు పెట్టి ఎందుకు ఉంటారు? ఆ పిల్లగానికి, ఆ అమ్మాయికి, పాపకి అక్కడ కోచింగ్ ఇప్పియండి, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పివ్వండి. ఇప్పిస్తే ఏమవుతుందంటే పిల్లగానికి సబ్జెక్ట్ వస్తుంది, పిల్లలకి సబ్జెక్ట్ వస్తే బాగుపడతారు. ఇప్పుడు మీరు పైసలు పెట్టి ఇప్పించారు అనుకో, చదువు రాదు, మన్ను రాదు. సో పైసలు పెట్టి ఇప్పిస్తే ఏమొస్తుంది? మళ్ళీ పైసలు వేస్ట్, ఈడు వేస్ట్, 2 రకాలుగా నష్టపోతారు. ఇక ఆర్టీసీలో అడియాసలు, పింఛన్ లేదు, బకాయి రావు, ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలంట. రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి. ఆర్థిక ఇబ్బందులతోటి దిక్కుతోచని స్థితుల్లో 16,000 కుటుంబాలున్నాయట. ఇక ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసన చెప్పాలని చెప్పేసి అనుకుంటారట. ఇక 3వ నీట్ పీజీ ఎంట్రన్స్ ఉంటుందంట. ఎప్పటికీ బాబు మనుషులమే అని సీఎం రమేష్ చెప్పారని చెప్పేసి ఇక్కడ. భూమి వేగంగా తిరుగుతుందంట. ఈ మధ్య భూమి వేగంగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో టైం ఆధారంగా పనిచేసే కంప్యూటర్లు, తర్వాత జీపీఎస్ శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు వంటి వ్యవస్థలన్నీ కూడా ప్రభావితం అవుతాయట. స్పీడ్ ఎక్కువ పెరిగిందట. మనోళ్ళు స్పీడ్ పెంచుతుంటే అది కూడా స్పీడ్ పెరుగుతున్నట్టుంది. పోరాటం కూడా గర్వించేలా ఉందట. డ్రా ఇది మ్యాచ్. సృష్టించకుండా శిశు విక్రయాలు, ఎందుకంటే పిల్ల ఉట్టకుంటేనే కొనుక్కొచ్చి అమ్ముతున్నారట. సరోగసి పేరుతో యూనివర్సల్ సృష్టి ఫెసిలిటీ సెంటర్ దందా చేస్తుందని చెప్పేసి ఒక వార్త. కనిపెట్టి కాపాడుదాం. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై నిపుణుల సూచన. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బాధ వ్యక్తపరుస్తారు, తేలిగ్గా తీసుకోవద్దు, ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి, పిల్లలు చెప్పేది వినాలి అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు, ఏం కథ అవన్నీ కూడా చూస్తుండాలి. ఓ కంట కనిపెడుతుంటేనే మంచిగా ఉంటుందంట. 5 జిల్లాల్లో ఇంకా లోటే. రాష్ట్రంలో ఇప్పటికీ సాధారణ వర్షపాతమేనంట. వారం రోజులు వర్షానికి బ్రేక్ అంట. ఇక వర్షాలు ఆగుతాయి అనేటువంటి వార్త చెప్తా ఉన్నారు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం.
ఇక టీసీఎస్లో 12,000 ఉద్యోగాలపై కోత అని చెప్పేసి ఒక వార్త. ఇక బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం అంట. అవి చూసుకో, ఇక నిన్నైనా రేపైనా న్యాయమైన కోటా ఇచ్చేది కేసీఆరే. ఎవరంటారు ఇట్లా? కేటీఆర్ అంటున్నాడు. మరి కేటీఆర్ ఏమైంది, నీకు ఏమైందన్నా? నీకు గతంలో 33% ఉన్న రిజర్వేషన్ని 23%, 23 కూడా కాదు, ఇంకా 22.78% తగ్గిస్తే మీ నాయన నువ్వు సప్పుడు కూడా వేయకపోతేవి. కానీ ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, బీసీలకు మంచి జరుగుతాను అంటున్నావా? నమ్మాలి, మేము నమ్మాలి. ఇక కిటెక్స్కు కాంగ్రెస్ బెదిరింపులు అని చెప్పేసి తన అనుయాయులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ నేతల హుకుం అని చెప్పేసి రేవంత్ సర్కార్ గుండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం అని చెప్పేసి ఇట్లా రాస్తున్నది మొత్తం. 111 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంది. ఇటువంటి జరగకుండా చూసుకోండి, అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే పిల్లల జీవితాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్, రేపటి భావి భారత పౌరులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. ఇక పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీలే కారణమంట. వైద్యశాలకు తరలించడంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం. శనివారం రాత్రి జరిగితే ఆదివారం వైద్యశాలకు దవాఖానలో అత్యుత్సాహం చూపిన పోలీసులు హైడ్రామా సృష్టించి కోలుకోకముందే పిల్లని డిశ్చార్జ్ చేసిరట. విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ అని చెప్పేసి పాపం ఇబ్బంది పడుతురు. మళ్ళీ బీఆర్ఎస్ గురుకుల బాట అని చెప్పేసి పాఠశాలలో పరిస్థితుల పరిశీలన, పార్టీ శ్రేణులకు కదలాలని చెప్పేసి పిలుపునిస్తురట. మంచిగా ఇస్తారు పిలుపును. అప్పుడు కూడా జరిగినాయి, అప్పుడు కూడా జరిగితే కనీసం పట్టించుకోలే. ఇక సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ అంట. తల్లి కొడుకులు నడిపిస్తున్న సృష్టి భాగవతం. మొత్తం సంతానం చేయిస్తామని చెప్పేసి లాస్ట్కి వస్తే పిల్లల్ని కొనుక్కొచ్చి ఇస్తురట అగ్వకు. ప్రతి పల్లెటూరికో వైన్స్ అంట. అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాల్లో తరలింపు. లైసెన్సుడు గడువు 3 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందట. రాష్ట్రేతరులకు గీత, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లంట. మద్యం ఆదాయం పెంచేందుకు సర్కార్ ఫోకస్. వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లంట. ప్రభుత్వ ఆదేశాలతో నూతన పాలసీపై కసరత్తు చేస్తున్నారు. ఒక కమిటీ 100 చిక్కులు. దేశ సాగునీటి రంగంలో బనకచెర్ల చిచ్చు పెడుతుంది. చట్టాలు, ట్రిబ్యునల్ల మనుగడ ప్రశ్నార్థకం. వాటిని అపహాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన ఉందని చెప్పేసి ఈమె కథనం రాసుకొచ్చింది. హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట, పాపం 8 మంది చచ్చిపోయారట. పోలీసులు పిలిచారనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులపై మరో వ్యక్తి ఫిర్యాదు. స్టేషన్ రావాలంటే 2వ సారి పిలవడంతో ఆందోళన. ఏదో చేస్తారనే భయంతో గడ్డి మందు తాగినాడ కనకయ్య. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపూర్లో ఘటన జరిగిందంట. ఇటువంటి కథలన్నీ గతంలో మీరు అన్నీ చేసిండ్రు, ఎన్నో చేసిండ్రు. ఇప్పుడు చేయడం కరెక్ట్ అని అంటలేము, కాకపోతే అంటే అది వాస్తవం కాదో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎన్ని అరాచకాలు చేసిండ్రు బీఆర్ఎస్ పాలన. ఇక దళిత జర్నలిస్టుపై ఉక్కుపాదం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు. ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణమంట. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష అని చెప్పేసి హస్తం నేతలు భూ కబ్జా, కోట్ల విలువైన 4.33 ఎకరాలకు ఎసరు పెట్టిరని చెప్పేసి వీటిని రాసుకొచ్చింది. రేవు పార్టీలో ఎంపీ కారంట. మరి ఏంపీదో అది కూడా రాస్తే అయిపోతుండేగా. ఇది ఇక్కడ ఏది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద ఈ సరోగసి పేరుతోటి మొత్తం కూడా అన్యాయం చేస్తూ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పిల్లలు లేనటువంటి సంతానం లేనటువంటి దంపతుల నుంచి లక్షలు వసూలు చేసి మోసం చేస్తూ ఉన్నాయట.